మనం ఉంటున్న ఈ వరల్డ్ చాలా పెద్దది. చాలా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి వరల్డ్లో. బట్ వాట్ ఇఫ్ వరల్డ్ మొత్తం ఒక్కరి కంట్రోల్లోనే ఉంటే, అది కూడా ఒక ఈవిల్ పవర్ కంట్రోల్లో ఉంటే? అలాంటి ఒక ఈవిల్ సొసైటీ రిలీజియస్ ఐడియాలజీస్ని డామినేట్ చేస్తూ హ్యూమన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి హోల్ వరల్డ్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ట్రై చేస్తుంది కూడా ఇప్పటికీ. ఆ సీక్రెట్ సొసైటీ పేరు ఇల్యూమినాటి. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది రియలా లేదా జస్ట్ రూమరా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వరల్డ్ వైడ్ పవర్ఫుల్ లీడర్స్, ఫేమస్ సెలబ్రిటీస్, ర్యాపర్స్, సింగర్స్ ఇలా చాలామంది ఇల్యూమినాటి మెంబర్స్ అని అంటారు. ఈ వీడియోలో ఈ ఇల్యూమినాటి థియరీ ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఇల్యూమినాటిని యాక్చువల్గా ఫామ్ చేసింది 18th సెంచరీలో ఉన్న బవేరియన్ సీక్రెట్ సొసైటీ. ఈ సీక్రెట్ సొసైటీకి ఫౌండర్ యాడమ్ వేషెంట్. ఈ బవేరియన్ సొసైటీ రిలీజియస్ అండ్ పొలిటికల్ ఐడియాలజీని అపోజ్ చేస్తూ వీళ్ళ ఐడియాలజీ అండ్ థాట్స్తో వరల్డ్ నడవాలని ఏం చేశారు. బట్ 1780sలోనే గవర్నమెంట్ ఈ బవేరియన్ ఇల్యూమినాటి సొసైటీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. కానీ ఈ ఇల్యూమినాటి పేరు అండ్ సమ్ మెంబర్స్ అలానే ఉన్నారు, ఆ సొసైటీని ఇంకా సీక్రెట్గా నడిపిస్తున్నారు అని నమ్ముతారు. ఇల్యూమినాటి మేజర్గా గ్లోబల్ కంట్రోల్ కోసం ఏం చేస్తుంది. వాళ్ళకు కావాల్సింది న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే ఒక సింగిల్ గవర్నమెంట్ చేతిలో మొత్తం వరల్డ్ ఉండాలి. మొత్తం వరల్డ్ అంతా ఒక కంట్రీ లాగా అండ్ ఇప్పుడున్న కంట్రీస్ స్టేట్స్ లాగా డివైడ్ అయి ఉండాలి. మళ్ళీ ఆ మొత్తం వరల్డ్కి కంట్రోల్ చేసేది ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీ అయి ఉండాలి. ఇది వీళ్ళ టార్గెట్. వరల్డ్ మొత్తం ఒకటే రిలీజియన్, అది వీళ్ళ రిలీజియన్. వరల్డ్ మొత్తం ఒకటే బిలీఫ్ సిస్టమ్, అది కూడా ఈ ఇల్యూమినాటి బిలీఫ్ సిస్టమ్. అలా ఈ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ ఈ సీక్రెట్ సొసైటీ హైలీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లైక్ పొలిటీషియన్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుందని చాలా థియరీస్ చెప్తున్నాయి. ఈ థియరీస్ని ఇంకా స్ట్రాంగ్గా నమ్మేలా చేయడానికి ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీ సింబల్ $, నోట్ పైన ఉంటుంది. డైరెక్ట్గా కంట్రీ కరెన్సీ నోట్ మీద ఆ సింబల్ డిస్కవర్ చేశాక ఇల్యూమినాటి ఖచ్చితంగా రియల్ అని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాకుండా చాలామంది అమెరికన్ ర్యాపర్స్ ఇల్యూమినాటి రిఫరెన్సెస్ వాడుతుంటారు వాళ్ళ సాంగ్స్లో. ఇంకో క్రేజీ థియరీ ఉంది. అదేంటంటే పీపుల్ ఇన్ ఆర్ట్ ఫీల్డ్ ఆర్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, ఫేమ్ లేక, పేరు లేక, మనీ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఇల్యూమినాటికి వాళ్ళ సోల్స్ని సాక్రిఫైస్ చేస్తే చాలా ఫేమ్, మనీ అండ్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తారు అని. దీనికి రిఫరెన్స్గా చాలామంది ర్యాపర్స్ వాళ్ళ సాంగ్స్లో వాళ్ళ సోల్స్ని ఇల్యూమినాటికి సరెండర్ చేశారని మెన్షన్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ సాంగ్స్లో వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇల్యూమినాటి డెవిల్స్ లాగా ఉంటుంది. లిల్ ఉజీ వర్ట్, లిల్ ఎక్స్ నాస్, బిల్లీ ఐలిష్, శామ్ స్మిత్ చాలామంది ఆర్టిస్ట్ వాళ్ళ సాంగ్స్లో సోల్ని డెవిల్కి సెల్ చేశాను అని మెన్షన్ చేస్తుంటారు. అంతేకాకుండా కొంతమంది ఏమో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళ సోల్ని డెవిల్కి సాక్రిఫైస్ చెయ్యను అని కూడా మెన్షన్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా సోల్ని సెల్ చేశాను అని చెప్పిన ఆర్టిస్ట్లో వాళ్ళ లైఫ్లో మనం చాలా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఇల్యూమినాటికి సోల్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు డెవిల్ని వర్షిప్ చేస్తారు అండ్ డెవిల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు వాళ్ళ సాంగ్స్లో. ఇంకో మైండ్ బ్లోయింగ్ థియరీ ఉంది. అదేంటంటే ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీ హైలీ పవర్ఫుల్ లీడర్స్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని షేప్ షిఫ్టర్తో రీప్లేస్ చేస్తారు అంట. అలా కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. జిమ్ క్యారీ అనే ఒక అమెరికన్ యాక్టర్ ఒక లైవ్ షోలో ఇల్యూమినాటి గురించి ఎక్స్పోజ్ చేశాడు. Is that a gang sign? Have you, Oh, like you don't know what it is. It is the secret symbol of the Illuminati, and you're a part of it. And అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ ఒక లైవ్ షోలో అతని హుడీ తీస్తే ఇన్సైడ్ ఇల్యూమినాటి సింబల్ ఉంటుంది. అది లైవ్లో కనిపించేసరికి మార్క్ చాలా టెన్స్ ఫీల్ అవుతాడు. Making the world more open and connected. Oh my God, it's like a secret cult. And this weird symbol in the middle that is probably for the Illuminati. Oh, 2010. No, it's 2010. Oh no. I read Dan Brown on the... ఇలా చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి.
కొన్ని అయితే అన్బిలీవబుల్ ఉంటాయి. కానీ ఈ ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీ ఖచ్చితంగా ఉందని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఇవన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్ అని, మిత్ అని, ఊరికే సెలబ్రిటీస్ దీన్ని హైలైట్ చేస్తున్నారని అంటారు కొంతమంది. వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.